సహోదరులు, భక్తి సింగారేక అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా విచారణ చేయగా, యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. 1 సమూయేలు 38. దావీదును అతని జనులు తిరిగి సిక్లగు చేరినప్పటికీ ఇండ్లనియు కాలిపోయి ఉండుట చూచిరి. వారి స్త్రీలు, బిడ్డలు, వారి సొత్తు సమస్తమును అమాలేకీయులు తీసుకొని పోయిరి. దావీదు తప్పిదము వలన ఇదంతయు సంభవించును. ఫిలిష్తీయులతో చేరక పూర్వమే దేవుని చిత్తమేమిటో అడిగి ఉండవలెను. దానికి బదులుగా ఆ సమయమునకు తన స్వంత జ్ఞానము, శక్తి మీద ఆధారపడెను. తాము పొందిన నష్టమును బట్టి దావీదు స్నేహితులు భరించలేని దుఃఖము పాలై దావీదును రాళ్ళు రువి చంపుటకు సిద్ధపడిరి. కష్టములు వచ్చినప్పుడు స్నేహితులు సైతము విరోధులు కాగలరు. 1 సమూయేలు 36. అట్టి సమయంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. 1 సమూయేలు 36. నీ బైబిలులో ఈ వాక్యమును గుర్తించుకొనుము. ఎందువలననగా, ఏ నాడైనను నీ ప్రియులు నీ చెయ్యి విడిచి నీవు ప్రేమించిన వారు నిన్ను విడనాడినచో ఈ మాటలు నిన్ను ఆదరించును. దావీదునకు బుద్ధి వచ్చినప్పుడు, ఓ దేవా, నీ చిత్తమును కనుగొనకుండగానే ఫిలిష్తీయులతో చేరిన ఈ నా తప్పిదమును క్షమించుము అని దేవునికి ప్రార్థించుచున్నాడు. వెంటనే యాజకుడైన అబ్యాతారును పిలిపించి, నా నిమిత్తమై దయచేసి దేవుని చిత్తము కనుగొనుము. మన శత్రులైన అమాలేకీయుల మీదికి పోకుందుమా అని అడుగగా, దేవుడు పొమ్ము అని చెప్పెను. మరలా దావీదు, ప్రభువా, వారిని తరిమిన ఎడల సమస్తమును దక్కించుకొనగలమా లేదా అని అడిగినప్పుడు, దేవుడు 8వ వచనములో, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. దావీదు అమాలేకీయుల దండు విడిచిన స్థలమునకు వచ్చినప్పుడు వారు ఆనందముతో తినుచు త్రాగుచు నాట్యమాడుచు నుండిరి. అకస్మాత్తుగా దావీదు అతనితో కూడా ఉన్నవారు అమాలేకీయుల మీద పడి వారిని దోచుకొని తమ భార్యలను, పిల్లలను, తమ సొత్తునంతటినీ తిరిగి తెచ్చుకొనగలిగిరి. కొల్ల సొమ్ము ఎంతో విస్తారముగా నున్నందున తాము గతములో చేసిన అప్పులన్నిటినీ పూర్తిగా తీర్చుకొనగలిగిరి. దావీదు తాను అంతవరకు ఎవరెవరి యొద్ద నుండో వారందరికీ బహుమానములను పంపగలిగెను.